హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్ స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే నవల చదువుకుంటున్నాం కదా. 8వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఢిల్లీ విమానాశ్రయం. అనుజ్ఞ దిగులుగా కూర్చుని ఉంది. 20 నిమిషాల తర్వాత తండ్రి బయటకు వస్తూ కనిపించాడు. పరుగు పరుగున దగ్గరకు వెళ్ళింది. ఆయన కూతురు కంగారు చూసి ఆందోళనగా, ఏమైందమ్మా అన్నాడు. నాకు కాదు నాన్న, నీకు. వెళ్తున్నప్పుడు విమానంలో ఏమైంది? అక్కడ హాస్పిటల్లో ఏమన్నారు? విమానంలో వెర్టిగో. కాస్త కంగారు పెట్టిందమ్మా అన్నారు ఆయన. కాస్త ఎత్తు నుంచి చూస్తే అగాధంలోకి జారిపోతున్నట్లు భయంతో ఒళ్ళు చెమట్లు పట్టి రక్త ప్రసరణ హెచ్చి కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం వెర్టిగో వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నవాళ్ళు మామూలుగా మెట్లెక్కుతూ కూడా కిందికి చూడలేరు. ఇద్దరూ కారెక్కారు. కారు కదిలాక ఆమె అడిగింది, మామూలు వెర్టిగో అయితే ఆసుపత్రిలో చేరటం ఎందుకు అడిగింది. కంగారైందనుకో. విమానంలో కార్తికేయ అని ఒక అబ్బాయి నా పక్క సీట్లో ఉన్నాడు, మన తెలుగువాడే. అనుజ్ఞ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవడం మొదలుపెట్టింది. అన్నట్లు నీకు తెలుసుగా, అతను మీ సిమ్లా కూడా వచ్చాడట, పెయింటర్. ఆమె తలూపింది. సాధారణంగా పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకోము. అటువంటిది పక్క సీట్లో నేను కంగారు చెయ్యగానే పాపం ఆసుపత్రి వరకు వచ్చాడు. అలాంటి వాళ్ళు అరుదు. అవును, అరుదు మనసులోనే అనుకుంది. ముందు కారులో తండ్రి కూతుళ్ళు ఇద్దరే ఉన్నారు. వెనక కార్లలో బాడీగార్డులు, వందిమాగదులు ఉన్నారు. 5 నిమిషాల తర్వాత కారు ఇంటి ముందాగింది. అరగంటలో తయారవు నాన్న, ఆసుపత్రికి వెళదాం. ఆయన అర్థం కానట్లు ఏమిటి అన్నారు. ఈరోజు నీ ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్, కేవలం ఆసుపత్రిలో పరీక్షలు మాత్రమే. నా గురించి ఏమనుకుంటున్నావమ్మా? నేను సెంట్రల్ మినిస్టర్ని, బోలెడు పనులుంటాయి. పొద్దున్నే జోకులేకు నానా, మంత్రులకు పనులేమిటి? అసలు పార్లమెంట్ లేకుండా ప్రెసిడెంట్ పాలన ఉన్నా దేశంలో ఏం తేడా ఉండదు. అరగంట తర్వాత ఆసుపత్రికి బయలుదేరారు. నగరంలోకెల్లా ఖరీదైన ఆసుపత్రి. అనుజ్ఞ చేతిలో ఉన్న చిన్న ప్యాకెట్ విప్పింది. దానిలో కుంకుమ ఉంది. పొద్దున్నే మహాలక్ష్మి గుడిలో అర్చన చేయించా నాన్న, ఇది పెట్టుకో. నే వెళుతున్నది యుద్ధానికి కాదు, సూపర్ స్పెషాలిటీకి. నవ్వుతూ అనబోయాడు. కానీ ఆ ప్రేమకి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయి మాట రాలేదు. ఏంటమ్మా ఇది అన్నాడు ఆప్యాయంగా కూతుర్ని దగ్గరగా తీసుకుంటూ. నా పిచ్చి నాది నాన్న, నాకేమీ కాదు. మనవలనెత్తుకునేదాకా ఏమీ చావను. వాతావరణాన్ని తేలిక చేస్తూ అన్నాడు. అనుజ్ఞ అందంగా సిగ్గుపడింది. మధ్యాహ్నం 2 అయింది. శ్రీకళ్యాణి పడగ్గదిలో దాదాపు గంట నుంచి సమావేశం జరుగుతుంది. జనరల్ మేనేజర్తో సహా మరో 4 ఉన్నతాధికారులు ఉన్నారు. సాల్మన్ కంపెనీ తన మీద పరోక్షంగా చేసిన దాడిని ఎలా తిప్పికొట్టాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళని దెబ్బ కొట్టడం ఒక్కటే కాదు సమస్య, తన వ్యాపారం ఎలా సాగించాలా అన్నది కూడా ఒక సమస్యే. నేను రత్నారెడ్డితో మాట్లాడాను నిన్న సాయంత్రం అంది శ్రీకళ్యాణి. వాళ్ళు రేపటి నుంచి స్ట్రైక్ మొదలు పెడుతున్నారు. అధికారులు ఆ మాటలకు ఒకరినొకరు చూసుకున్నారు. కార్తికేయ నిశ్శబ్దంగా వింటున్నాడు. రత్నారెడ్డి సాల్మన్ కంపెనీ యూనియన్ లీడర్. 2 రోజుల తర్వాత ఫ్లాష్ స్ట్రైక్, మెరుపు సమ్మె మొదలు పెట్టాలని చూస్తున్నారు. 2 లక్షల రూపాయలు చేతులు మారే ప్రాతిపదిక మీద రత్నారెడ్డి దానికి ఒప్పుకున్నాడు. అతని చేతి కింద ఉన్న కార్మిక సంఘం చాలా బలమైనది. సమ్మె మొదలవటంతో ఏ అనుమానమూ రాలేదు. సమ్మెకి ఏ కారణం చెప్పమంటారు? లేస్తూ అడిగాడు. ఏదైనా నాకు అభ్యంతరం లేదు. నాకు కావలసింది 10 రోజుల పాటు సమ్మె జరగటమే. రత్నారెడ్డి ఒప్పుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక కార్తికేయ అడిగాడు, ఏమిటిది కళ్యాణి? రాజీ ప్రసక్తి లేని యుద్ధంలో మనం చావటమో ప్రత్యర్థిని చంపటమో రెండే మార్గాలు. అవతలివాడి కత్తికి మనం శాంతి జెండాని ఎదురు పెట్టలేం కదా. నేను నాశనం అవటం అంటూ జరిగితే వాళ్ళని సమూలంగా నాశనం చేసి కానీ అవను. నేను అన్నదామె మనము అనలేదు. మరి కొంచెం సేపు మాట్లాడి ఆమె కింది ఉద్యోగులు వెళ్ళిపోయారు. శ్రీకళ్యాణి భర్త వైపు తిరిగి, ఇదంతా బహుశా మీకు కంపరంగా ఉండి ఉంటుంది అంది నవ్వుతూ. నువ్వే అన్నావుగా, యుద్ధంలో దిగాక విజయమో వీరమరణమో తప్పదని అన్నాడు. ఈ సంభాషణ వల్ల అతడు బాగా కలత చెందాడని అతని ముఖభంగిమే చెబుతోంది. పోనీ మీరు చెప్పండి, ఈ గొడవంతా లేకుండా పరిస్థితులు మామూలుగా మారడానికి ఇంకో దారి ఏమైనా ఉంటే చెప్పండి. ఈ క్షణం ఇవన్నీ మానేసి ఆ పద్ధతి అవలంబిస్తాను. నేను మాట్లాడుతున్నది పద్ధతుల గురించి కాదు, విధానాల గురించి అన్నాడు కార్తికేయ.
మనం బుద్ధుడిలా నిర్లిప్తతను ఆపాదించుకోవలసిన అవసరం లేదు. క్రీస్తులా జనం కోసం సిలువ ఎక్కవలసిన అవసరమూ లేదు. కానీ కొంత అహింస, కొంత శాంతి, ఇవన్నీ మన జీవన విధానాల్లో భాగం కాకపోతే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? నేను చెబుతున్నది కేవలం మన గురించే కాదు కళ్యాణి, ఈ ప్రపంచం గురించి, ఈ దేశం గురించి. చివరికి ఎన్నికల్లో నిలబడ్డ బాడీగార్డులను పెట్టుకోవలసిన స్థితికి వచ్చాం. బ్యాంకులు తగలబెట్టడం, ఎవరి విడుదల గురించో మరొకరిని చంపటం, ఇవన్నీ 10 ఏళ్ల క్రితం వరకు మనకు తెలియవు. హింసావాదం వైపు ఎంత తొందరగా వెళుతున్నామో చూడు. మీరు అసలు విషయం వదిలేసి ఎటో వెళుతున్నారు. లేదు, సామాజిక పరిణామాలన్నింటికీ మానవ మనస్తత్వమే కారణమని చెబుతున్నాను. నీ మీద వాళ్ళు విషప్రయోగం చేశారు. వాళ్ళ కార్మికులతో నువ్వు సమ్మె చేయిస్తావు. వాళ్ళు నీ బ్యాంకుల అప్పుల్ని నిరోధిస్తారు. నువ్వు వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు నిర్వహింపజేస్తావు. వాళ్ళు నీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు సృష్టిస్తారు. దానికి మళ్ళీ నువ్వేదో, మళ్ళీ వాళ్ళేదో. ఇక ఇది ఆగదు. అందుకని ఏం చేద్దాం? ఈ సమ్మెలు, ప్రమాదాలు, లాకౌట్లు, వీటికి స్వస్తి పలుకుదాం. స్వస్తి పలికి ఏం చేద్దాం? వాళ్ళ దగ్గరికి మేము ఓడిపోయాం అంటూ రాయబారానికి వెళదామా? మీ జోలికి మేము మా జోలికి మీరు రావద్దు అని చెప్తే వినరా వాళ్ళు? వినరు. మళ్ళీ డిన్నర్లో నవ్వుకుంటారు. ఒక ఛాన్స్ తీసుకోవటంలో తప్పు లేదని నా అభిప్రాయం. ఎవరు వెళతారు రాయబారానికి? మీరు వెళతారా? వెళతాను. నాకు దక్షయజ్ఞం కథ గుర్తొస్తుంది. మీకు అపహాస్యం తప్ప మరేమీ దొరకదక్కడ. 1000 మంది కార్మికులు వీధిన పడకుండా ఉండటం కోసం ఒక అపహాస్యాన్ని భరించలేనా నేను? అయితే ఇప్పుడు నేను చేస్తున్నదంతా తప్పేనంటారా? నువ్వు చేస్తున్నది తప్ప, సాల్మన్ కంపెనీ చేస్తున్నది తప్ప అని నేను అనడం లేదు. 2 పారిశ్రామికవేత్తలు దెబ్బలాడుకుంటుంటే మధ్యలో నెలిగిపోయే అమాయకుల విషయం నేను మాట్లాడుతున్నాను. మాట్లాడడం నేను చేయగలను. వాస్తవంగా ఏం చేయగలమనేదే సమస్య. అతను హర్ట్ అయ్యాడు. అయినా దాన్ని కప్పిపుచ్చుకుని అన్నాడు, అస్సాం ఉగ్రవాదులు కేంద్రంతో ఘర్షణ పడి అమాయకులైన ఇంజనీర్లను చంపారు. వారికి మీకు తేడా ఏమైనా ఉందా కళ్యాణి? ఆమె మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. పెదాలు కంపించసాగాయి. ఆవేశంతో స్వరం వణుకుతూ ఉండగా అంది, అవును, మేము రాక్షసులం. మేము మనుషులను చంపుకు తింటాం. కానీ మీకు తెలుసా, ఈ ప్రపంచపు ఆర్థిక భారాన్నంతా మా భుజస్కంధాల మీద మోసే అట్లాస్ లాంటి వాళ్ళం మేము. ఉత్పత్తులు ఎలా ఎక్కువ చెయ్యాలా అని రాత్రింబవళ్ళు నిద్ర మానుకొని ఆలోచిస్తాం. విధానాలను రూపొందించడం కోసం నిర్విరామంగా కృషి చేస్తాం. మా శ్రమలో సగభాగం ప్రభుత్వానికి ఇస్తాం. మేము కట్టే పన్నులతో పోలీసు వ్యవస్థ నడుస్తుంది. మేము ఇచ్చే పన్నులతో సైన్యం కాపలా కాస్తుంది. ఆ రక్షణలో, ఆ నీడలో మీలాంటి కవులు, కళాకారులు తీరిగ్గా విశ్రమిస్తారు. పనిపాట లేకుండా మమ్మల్ని విమర్శిస్తారు. సూది చెక్కిన బాణం నేరుగా వచ్చి గుచ్చుకుంది. గుండె లోతుల్లోంచి చీల్చుకెళ్ళి మనసు పొరల్ని దూసుకెళ్ళి అతి సున్నితమైన భాగాన్ని తునాతునకలు చేసేసింది. అతన్ని కాదు, ఆమెని. ఆమె విలవిల్లాడింది. మాట అనేసిన తరువాత అర్థమైంది ఆమెకు తానెంత తప్పుగా మాట్లాడిందో. ఒకవైపు ఆర్థికపరమైన ఒత్తిడి, మరోవైపు శారీరక ఇబ్బంది, ఇంకోవైపు పరిస్థితి చేయిజారిపోతున్న నిస్పృహ అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో ఆమె ఒక్క క్షణం సమతుల్యత తప్పింది. ఏ పని చేయకుండా ఇతరుల స్వేద బిందువుల గురించి చర్చించే వారి మీద ఆమెకున్న అంతర్గత కోపం ఆ విధంగా బయటపడింది. దానికి గురి అయింది అతడు. చాలా దారుణమైన దెబ్బది. అయితే అతడు మాత్రం వెంటనే తేరుకున్నాడు. వాస్తవానికి ఆమె అంత సూటిగా అనేసరికి అతడు కూడా బెత్తడిపోయాడు. కానీ ఆ మాట అనగానే ఆమె వెంటనే బాధపడటం అతను గమనించాడు. ఆమె తనని గమనించడానికి లిప్తకాలం ముందు అతను ఆమెను గమనించి సర్దుకున్నాడు. నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాట అంటే దాన్ని పట్టుకుని వాదనలో గెలవటం, అవతల వారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ల లక్షణం అయితే అయ్యుండవచ్చు. కానీ అవతలి వాళ్ళు మాట జారితే మనం దాన్ని గుర్తించలేదు అన్నట్లు ప్రవర్తించడం మహోన్నతుల స్వభావం. కార్తికేయ నవ్వుతూ, ఏమిటి ఈరోజు చాలా వేడి మీద ఉన్నావు అన్నాడు. కానీ లాభం లేకపోయింది. తన మాట అతని గుండెల్లో నుంచి దూసుకుపోయిందని ఆమె గ్రహించింది. ఆ తరువాత ఇద్దరూ ఆ సంభాషణ మర్చిపోయినట్లు నటించి చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నారు. ఎక్కడో వెలితి ఆమెకు కనపడుతూనే ఉంది. ఇద్దరు నిష్ణాతుల మధ్య ప్రేమ సాధ్యం కాదని ఆమెకే అనిపించింది. ప్రేమించుకోవాలంటే ఇద్దరిలో ఒకరు అమాయకులైనా అయి ఉండాలి, లేదా తన ఉనికిని కూడా మర్చిపోయేంత గాఢమైన ప్రేమలో ఉన్నన్నా ఉండాలి.
నేను వ్యాపారాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానా, కార్తికేయని ఎక్కువగా ప్రేమిస్తున్నానా అన్న ఆలోచన ఆమెకు మొదటిసారి కలిగింది. అంతేకాదు మెదడుని కలచివేసే ఎన్నో ఆలోచనలు. కార్తికేయకు తన మీద ఉన్నది ప్రేమ, జాల. తన డబ్బు మీద తనకి ఆశ లేదు. మరి నన్నెందుకు ప్రేమిస్తున్నాడు? తను సంసారిక సుఖానికి కూడా పనికిరాదే. కేవలం నైతిక ధర్మమా? కేవలం భార్యని కాబట్టే ప్రేమిస్తున్నాడా? అంటే అంటే తన స్థానంలో ఇంకెవరున్నా ఇలాగే ప్రేమించేవాడన్నమాట. అవును, మరి అతనికి నచ్చే గుణం తనలో ఒక్కటీ లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి. తనలో చాలా గొప్ప గుణాలు ఉండవచ్చు, కానీ అవేవి అతనికి నచ్చవు. అతని దృష్టిలో తాను గొప్ప వ్యక్తి అంతే. కానీ ప్రేమంటే ఒకరి గొప్పతనం ఒకరు గమనించుకోవటం కాదు. కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ఆపై కలిసిపోవాలి, ఆర్ద్రత కలిగించుకోవాలి. అవేమీ తమ మధ్య లేవు. మొట్టమొదటిసారి ఈ విషయం గుర్తించేసరికి ఆమె ఒళ్ళు జలధరించింది. ఆ రాత్రి ఆమె చాలా కాంపోజ్ ట్యాబ్లెట్లు వాడింది. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల్లో తలమునకలయ్యేవాళ్ళు, మగవాళ్ళైతే స్కాచ్ని, ఆడవాళ్ళైతే కాంపోజ్ని వాడటం సాధారణమే. అయినా ఆమె మోతాదును మించి వాడటంతో వికటించింది. అసలే నరాలు బలహీనంగా ఉండటంతో అర్ధరాత్రి అయ్యాక ఇబ్బంది మొదలయ్యింది. రాత్రికి రాత్రి ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి ఆమె ఇంటికి వచ్చింది. ఆ 2 రోజుల్లో ఆమె సంస్థల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. సమ్మెల వల్ల సాల్మన్ కంపెనీలో అనుకున్నంత సంచలనం రాలేదు. ఆమె చావు బతుకుల మధ్య ఉన్నదన్న రూమర్ పాకి బ్యాంకర్లు మరింత బిగుసుకుపోయారు. షేరు ధర మరింత పడిపోయింది. ఉన్నతాధికారులు మరింతగా కలత చెందారు. అయితే కళ్యాణి ఇవేమీ గమనించటం లేదు. కేవలం భర్తనే చూస్తోంది. ఆ 2 రోజులు అతను ఆసుపత్రిలో ఆమె పక్క నుంచి కదల్లేదు. అనుక్షణం ఆమెనే కనిపెట్టుకొని ఉన్నాడు. ఆమె తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆమెతోనే ఉన్నాడు. చివరికి ఆమె వామిటింగ్స్ను కూడా అతనే దగ్గరుండి శుభ్రం చేయించాడు. శ్రీకళ్యాణి ఇదంతా గమనిస్తూనే ఉంది. ఆ గమనింపు అనేది గాఢమైన ప్రేమలో ఉండగా రాదు. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకునే మొదట్లో అసలు గమనింపే ఉండదు. కాస్త కాస్త బయటకు వచ్చాక చిరాకు ప్రారంభమవుతుంది. అయితే శ్రీకళ్యాణికి కార్తికేయ పట్ల చిరాకు కలగటం లేదు. హద్దులు లేని ఇష్టం కలుగుతోంది. ఆ ఇష్టం తన పట్ల తనకి చిరాకును కలగజేస్తోంది. మానవ సంబంధాలన్నీ స్వార్థపూరితమైనవే అన్న ప్రగాఢ అభిప్రాయానికి ప్రశ్నలా తయారయ్యాడు కార్తికేయ. మొదట్లో అతని అపూర్వ అభిమానంలో ఆమె కరిగిపోయిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు తేరుకుని చూస్తే అంతా తీసుకోవటమే కనిపించింది, ఇవ్వటం కనిపించలేదు. అయినా తనని కార్తికేయ ప్రేమిస్తున్నాడు. మీరు నాలో ఏం చూసి ప్రేమిస్తున్నారు అని అడగాలని నోటి చివరి వరకు వచ్చి ఆగిపోయింది. అతడి నవ్వే సమాధానం అవుతుందని తెలుసు. అవతలి వ్యక్తిలో మనకు నచ్చే కొన్ని లక్షణాలు లేకపోతే మనం వారిని ప్రేమించడం కానీ వారితో ప్రేమించబడటం కానీ జరగదు. అందుకే ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా జరిగే వానాకాలం ప్రేమలు ఎక్కువ కాలం నిలబడవు. తమది అటువంటి ప్రేమేనా? ఆమె వణికిపోయింది. అతని చేతిలో ఉన్న అపూర్వమైన కళ పట్ల తనకి ఏ విధమైన ఆరాధనాభావమూ లేదు. తన ప్రపంచమైన వ్యాపారం పట్ల అతనికి ఏ సానుభూతి లేదు. అయినా తామిద్దరినీ కట్టిపడేస్తున్నది ఏమిటి? కేవలం మంగళసూత్రమేనా? 2 రోజులు ఆసుపత్రిలో అతడి అంకిత భావాన్ని చూసి ఆమెకి ఈ ఘర్షణ ఆపుకోలేకపోయింది. నేను మీకేం చెయ్యగలను అని అడిగింది. అతను తెల్లబోయి, నువ్వు నాకు చెయ్యటమేంటి అన్నాడు. అదే నేనేం చెయ్యలేను, అదే చెబుతున్నాను అంది. నువ్వు ఖాళీగా ఉండి ఎక్కువ ఆలోచిస్తున్నావు కళ్యాణి. చూడండి, నేను మీ ఆహాన్ని దెబ్బ కొట్టానని నాకు తెలుసు. నీది చేతగానితనం అని ఏ భార్య అయినా భర్తతో అంటే అంతకన్నా అవమానం ఇంకోటి ఉండదు. మీ స్థానంలో ఇంకెవరైనా పురుషాహంకారి ఉండి ఉంటే అప్పుడే నా చెంప బద్దలు కొట్టేవాడు. ఇంకెవరైనా సెంటిమెంటల్ ఫెలో ఉంటే నేను ఆ మాట అనగానే ఏ హోటల్లోనో సర్వర్గా చేరి ఆ విషయం నాకు తెలిసేలా చేసి తాను హీరో అయ్యేవాడు. ఆ విషయం నాకు తెలియగానే కన్నీళ్లతో నేను ఆ ఉద్దేశంతో అనలేదండి అంటే విశాల హృదయంతో నన్ను దగ్గరకు తీసుకొని క్షమించినట్లు ప్రవర్తించి ఉండేవాడు. మీరు అదేమీ చెయ్యలేదు, అసలు పట్టించుకోలేదు. అదే నన్ను బాధ పెడుతుంది. ఏదైనా చెయ్యండి, మీరు ఏదైనా చెయ్యండి. సరే, నీ చెంప ఇలా ఇవ్వు అన్నాడు నవ్వుతూ. ఎందుకు? కళ్ళు మూసుకో చెప్తాను అని ఆమె చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుని, చెయ్యి కన్నా చెంప ముద్దే గట్టిగా బ్లాస్ట్ చేస్తుంది అన్నాడు. కానీ ఆమె ఆ జోక్ని ఆస్వాదించే స్థితిలో లేదు. మీరు ఏదో ఒకటి చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంది. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాగా కళ్యాణి.
కానీ ఏ నిర్ణయము తీసుకోవడం లేదు. నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఏం గొడవ వస్తుందో అని భయంగా ఉంది. మరెందుకు వెళుతున్నారు? కేవలం నన్ను సంతోషపెట్టడానికేనా? అతను సమాధానం చెప్పలేదు. చూడండి, ఈ వ్యాపారాలు, కష్టనష్టాలు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఉండేవే. అసలు ఇలాంటివి లేకపోతే నాకు తోచదు. వీటి గురించి మీరు అసలు పట్టించుకోకండి. నన్ను వదిలిపెట్టండి. పెట్టి మీరు మెడిసిన్ పూర్తి చేయండి. ఇప్పుడా? ఏం? అప్పుడంటే డబ్బు లేదన్నారు. ఇప్పుడు దానికి లోటు లేదుగా. నేను చదువు పూర్తి చేయాలనుకుంటే ఏదో ఒకలా చేసి ఉండేవాడిని. నాకు అందులో ఉత్సాహం లేదు కళ్యాణి. చాలామంది డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదివి కూడా వ్యాపారాలు పెట్టుకుంటారు. ఎందుకు? ఆ వృత్తి మీద ఉత్సాహం లేక. అలా నాకు చదువుతూ ఉండగానే దాని మీద ఉత్సాహం పోయింది. మీకు చిత్రలేఖనం తప్ప మరేమీ ఇంట్రెస్ట్ లేదు కదా? అతను సమాధానం చెప్పలేదు. మీకు ఏ ఏర్పాట్లు కావాలో అవి చేస్తాను, మళ్ళీ మొదలు పెట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగింది. అతడు ఆమె వైపు నిర్లిప్తంగా చూశాడు. నాలో ఎక్కడో ఏదో ఆగిపోయిందని నీకెలా చెప్పను అనుకున్నాడు మనసులో. మనసు ఘర్షణ ఎరుపో, హృదయ స్పందన పసుపో. కళామ తల్లి కాలికి పారాణి రాయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అదే కుంచె, అదే గుండె, అదే చప్పుడు. కూర్చోండి అన్నాడు డాక్టర్ భరద్వాజ. వివేకానంద ఎదురు సీట్లో కూర్చుంటూ, ఏమిటి చాలా అర్జెంటుగా మాట్లాడాలని కబురు చేశారు అన్నాడు నవ్వుతూ. భరద్వాజ నవ్వలేదు, మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఏమి డాక్టర్, నా రిపోర్టుల్లో ఏమైనా తేడా వచ్చిందా? భరద్వాజ నెమ్మదిగా అన్నాడు. మీ రిపోర్టుల్లో కాదు, మీ అమ్మాయి రిపోర్టుల్లో. వివేకానంద మొహంలో నవ్వు మాయమైంది. ఏమైంది డాక్టర్ అన్నాడు ఆందోళనగా. తన టేబుల్ మీదన్న ఫైల్లోంచి అనుజ్ఞ రక్త పరీక్ష తాలూకు రిపోర్ట్స్ తీసి, సారీ వివేకానంద గారు, మీ అమ్మాయి హాడ్కిన్స్ డిసీజ్తో బాధపడుతుంది అన్నాడు. వివేకానంద్కి అర్థం కాలేదు. అంటే అన్నాడు అయోమయంగా. అది ఒక రకమైన లింఫోబ్లాస్టిక్ సిమ్టమ్. చివరి వరకు తెలీదు, ఆఖరి రోజుల్లోనే బయటపడుతుంది. నో నో గొణుగుతున్నాడు వివేకానంద. డాక్టర్ కొనసాగించాడు. మీ పరీక్షల కోసం వచ్చి సరదాగా తాను చేయించుకుంది మీ అమ్మాయి. అందులో ఇది బయటపడటం దురదృష్టకరం. దానికి మందు, ఈ డిసీజ్కి మందులేవి లేవు వివేకానంద గారు, మరణమే. నో అరిచాడు వివేకానంద. కోట్లు ఖర్చు పెట్టైనా సరే, ప్రపంచంలో ఏ దేశానికి తీసుకెళ్ళైనా సరే నా కూతుర్ని బాగు చేయించుకుంటాను. భరద్వాజ అతని వైపు సానుభూతిగా చూస్తున్నాడు. ప్రపంచంలో అవతలి వాళ్ళకి అత్యంత దురదృష్టకరమైన వార్తలు చెప్పేది ఇద్దరే. నీకు ఉరిశిక్ష విధిస్తున్నానని చెప్పే జడ్జి, నువ్వు మరణానికి చేరువలో ఉన్నామని చెప్పే డాక్టరు. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం మీ అమ్మాయికి చెప్పాలా వద్దా అనేది. వివేకానంద చప్పున తలెత్తి చూశాడు. భరద్వాజ విషాదంగా అన్నాడు. అవును, చాలా కఠినమైన నిర్ణయం. అమ్మాయికి చెప్పి ఏం లాభం? ఎలాగూ మందు లేదు. దానికి తోడు ఆమెను మానసికంగా కూడా హింసించడం దేనికి? ఏదో మామూలు ట్రీట్మెంట్ కొనసాగిస్తాం అనుకోండి, కానీ ఇంత భయంకరమైన విషయం చెప్పాలా అని మీరు నిర్ణయించాలి. మరో అరగంట మాట్లాడి వివేకానంద అక్కడి నుండి లేచాడు. ఒక్కసారిగా 25 సంవత్సరాలు పైబడిన వాడిలా నడుస్తూ వెళ్ళిపోతున్న వివేకానందని సానుభూతిగా చూస్తూ ఉండిపోయాడు డాక్టర్ భరద్వాజ. డాక్టర్ పాల్ నుంచి ఫోన్ వస్తుందేమో అని ఒకటి మర్చిపోయింది అనుజ్ఞ. తన బ్లడ్ రిపోర్ట్స్ గురించి ఎవరూ పట్టించుకోలేదు అనుకుంది. ఆ సాయంత్రం ఆమె బాల్కనీలో కూర్చుని ఉండగా తండ్రి కారు గమనించి ఒక పేషెంట్ లాగా ఆయనకు లోపలికి వస్తుంటే వెళ్ళి కంగారుగా, ఏం నానా, ఏం జరిగింది అంది. ఏం లేదమ్మా అన్నాడు. ఆయన మూడ్ మార్చటానికా అన్నట్లు, నీకో విషయం చెబుతానన్నాగా అంది. ఏది? చెప్పిన తర్వాత కాదనకూడదు. కాదనను, ప్రామిస్. ఆయన కూతురు వైపు తడికళ్లతో చూస్తూ మనసులో అనుకున్నాడు. 2 నెలల్లో మమ్మల్ని వీడిపోయే నీ కోసం ఏం చెయ్యమన్నా చేస్తానమ్మా. బల్ల మీద ఉన్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని వేళ్ల మధ్య గుండ్రంగా తిప్పుతూ చాలా మామూలుగా ఉత్సాహంగా తన మనసులోని విషయాన్ని చెప్పింది ఆమె. ఆమె చేతుల మధ్య ఉన్న పుస్తకం మొదటి పేజీలో ఉంది అనుజ్ఞకి అభినందనలతో కార్తికేయ కళ్యాణి అని. ఆమె ఇంకా దాన్ని విప్పలేదు. వివేకానంద దృష్టి కూతురి చేతుల మధ్య ఉన్న పుస్తకం మీద పడింది. కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా అన్నాడు. అనుజ్ఞ అతని వైపు చిత్రంగా చూసి, తండ్రి అలా ఎప్పుడూ అడగడు. పక్క గదిలోకి వెళ్ళి గ్లాసుతో నీళ్లు తెచ్చిచ్చింది. ఆయన తాగుతుండగా, ఏమిటి నాన్న ఈ పుస్తకం అంది విప్పి చూస్తూ. నీకోసం కార్తికేయ పంపించాడమ్మా, నేను తీసుకొచ్చాను.
ఓ అరిచింది అనుజ్ఞ. ఇప్పుడు ఇవ్వటం పేజీలు అటు ఇటు తిరగేసి చూస్తూ నిష్ఠూరంగా అంది. మెలమెలా మెరుస్తున్న కూతురు కళ్ళకేసి చూస్తూ, రాగానే ఆసుపత్రికి తీసుకెళ్ళావుగా అన్నాడాయన. తన మొహంలో ఏమాత్రం విషాదం కనిపించకుండా ఉండటం కోసం ఆయన చాలా శ్రమ పడవలసి వస్తుంది. నేను చెప్పిన విషయం ఏం చేస్తున్నావు నాయన్న? అదే కార్తికేయ గురించి చెప్పానుగా, ఈరోజే వాళ్ళ ఊరు వెళతాను. నేను ఫోన్ చేయలేదు అని కార్తికేయ అడిగితే దానికో పెద్ద కారణం ఉంది అని చెప్పు. అన్నట్టు క్యాసెట్ అందిందో లేదో కనుక్కో. క్యాసెట్ ఏమిటమ్మా? నీకు చెప్పినా అర్థం కాదులే నాన్న. విఎల్ఎల్ అందిందా లేదా అని అడుగు నవ్వుని ఆపుకుంటూ అంది. వీడియో లవ్ గురించి గుర్తొచ్చేసరికి ఆమె పెదవుల మీద అప్రయత్నంగా నవ్వు ఉద్భవించింది. తనలో తానే సన్నగా కూనిరాగం తీస్తూ అక్కడి నుంచి వెళుతున్న కూతురు వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూశాడు వివేకానంద. అప్పటి వరకు గుప్పెట్లో పెట్టుకున్న కాగితాన్ని నెమ్మదిగా కాళ్ల దగ్గర ఉన్న పేపర్ బాస్కెట్లో వేశాడు. కార్తికేయ దంపతులు అనుజ్ఞకు పంపిన పుస్తకం మొదటి కాగితం అది. అది చింపేయటం కోసమే కూతుర్ని నీళ్ల కోసం పంపాడాయన. టీవీలో ఒక నది వెన్నెల్లో నిశ్శబ్దంగా కనపడుతుంది. కెరటాలు వెలుతురులో మెరుస్తున్నాయి. మందరంగా ఆమె స్వరం గాలి తన చేతులతో అలవోకగా నదీ కెరటాలని నిద్రలేపినట్లు నీ జ్ఞాపకం నా పెదవుల మీద నవ్వు తెరల్ని కదుపుతోంది. నది మీద నుంచి అనుజ్ఞ నడిచి వస్తోంది. ఆమె అడుగులు హంసల రాకలు, కనులు కలువ రేకులు, పెదవులు తమలపాకులు, పలుకులు తేనెల వాకలు. 10 నిమిషాల్లో క్యాసెట్ పూర్తయింది. గుడ్ అన్నాడు ప్రతాపరెడ్డి సంతృప్తిగా. కార్తికేయ వలలో అనుజ్ఞ పూర్తిగా పడిందని చెప్పడానికి ఈ రుజువు చాలు. కానీ కార్తికేయ తరపు నుంచి కూడా ఒక ఆధారం కావాలి. సిమ్లాలో వాళ్ళు చట్టాపట్టాలేసుకు తిరిగారు, ముద్దులు పెట్టుకున్నారు. సరిపోదు. తల అడ్డంగా ఊపాడు ప్రతాపరెడ్డి. దీన్ని మనం నిరూపిస్తున్నది కోర్టులో కాదు, చూడగానే అర్థమయ్యే ఆధారం కావాలి. అశ్వత్థామ అతని వాదనను సమర్థిస్తున్నట్లు, ఒక ఆధారం దొరికిందిగా, ఇంకొంచెం కాలం ఆగుదాం అన్నాడు. సత్యాన్ని కూడా అనుజ్ఞ అందం వెంటాడుతోంది. ఇది ఇంత అందంగా ఉంది, దీని అక్క ఎంత వికృతంగా ఉండేదో, అందుకేగా నీకు పడింది ఎగతాళిగా అన్నాడు అశ్వత్థామ. సత్యం చివాలన నాలుగు తెగ్గోసేయగలను అంటూ లేచాడు కోపంగా. ప్రతాపరెడ్డి విసుగ్గా, ఇద్దరూ కొంచెం సేపు కొట్టుకోకుండా నేను చెప్పేది వింటారా అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ తిరిగి కూర్చున్నారు. రెడ్డి అన్నాడు, సత్యం చెప్పిన దాన్ని బట్టి అనుజ్ఞ ఆ కార్తికేయ ప్రేమలో నిండా మునిగి ఉందని అర్థమైంది. మనకు ఒక ఆధారం దొరికింది, ఇటు నుంచి మరో ఆధారం కావాలి. అంతే, అక్కడితో కథ పూర్తవుతుంది. శ్రీకళ్యాణి మనస్తత్వం నాకు బాగా తెలుసు. రుజువు దొరికితే భర్త అయినా సరే బయటకు గెంటకుండా వదిలిపెట్టదు. అప్పుడిక మన పని సులువవుతుంది. ఎలా? ఈ ప్రేమ విషయం తెలిసి కార్తికేయని శ్రీకళ్యాణి బయటకు తోలేసిన మర్రోజు ఆవిడ మర్డర్ జరిగిందనుకో, అనుమానం కార్తికేయ మీదకు వెళుతుంది. అది చాలదా ఆస్తి సత్యానికి రావటానికి? స్ట్రైక్ మొదలై 2 రోజులైంది. ఆశాజనకంగా లేదు. సాల్మన్ కంపెనీ దిగిరాలేదు. ఇది చేయిస్తున్నది శ్రీకళ్యాణి అని తెలిసి వాళ్ళు మరింత బిగిసిపోయారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగినా లాభం లేకపోయింది. ఏమీ దొరకలేదు. వాళ్ళు షేరు ధర తగ్గిన మాట నిజమే, కానీ అలా నొక్కిపట్టి ఎక్కువ కాలం ఉంచడం కష్టమని శ్రీకళ్యాణికి తెలుసు. మరోవైపు శ్రీకళ్యాణి మీద డబ్బు ఒత్తిడి ఎక్కువ అవసాగింది. బ్యాంకు పూర్తిగా అకౌంట్ని అదుపు చేసింది. ఇక ఎటూ తోచక ఆ బాధ్యత కార్తికేయకు అప్పచెబుదామని అతనికి ఈ విషయం చెప్పింది. కార్తికేయకు ముందు అర్థం కాలేదు. ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి అకౌంట్ మార్పిడి అయితే పర్వాలేదు, అది నేను మాట్లాడగలను. కానీ సరుకు లేకుండా ఆ రెండో బ్యాంకు మాత్రం అప్పు ఎలా ఇస్తుంది? ఆమె నవ్వుతూ, బ్యాంకు చైర్మను బ్రాంచ్ మేనేజరు తలుచుకుంటే ఇవ్వగలరు అని అతడేదో చెప్పబోతుంటే చేతులు జోడించి మళ్ళీ నాకు పాఠం చెప్పకండి ప్లీజ్ అంది. అతడు కూడా నవ్వి, నేను మరీ మాస్టర్లా కనపడుతున్నానా అన్నాడు. మామూలు మాస్టర్ కాదు, ఒక చేతిలో బెత్తం మరో చేతిలో ముక్కుపొడుంతో ముసలి మాస్టర్లా కనపడుతున్నారు. నేను ముసలివాడిని కాదని నిరూపించుకుంటాను. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రోజు అర్ధరాత్రి ఆమెకు మెలకువ వచ్చి చూస్తే అతను పక్కన లేడు. పక్క గదిలో లైటు వెలుగుతూ ఉండటంతో కొత్త చిత్రం ప్రారంభించాడని గ్రహించింది. అయినా అతడిని ఆ విషయం అడగలేదు. 1, 2, 3 రోజులు గడిచాయి. పగలు అతను మామూలుగా ఆఫీసుకు వెళుతున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు సేవ చేస్తున్నాడు. రాత్రిళ్ళు చాలాసేపు ఆ పెయింటింగ్ గదిలో గడుపుతున్నాడు. అతడు తనతో ఉన్నప్పుడు తన వైపు పరిశీలనగా చూస్తూ ఉండటంతో తన చిత్రమే వేస్తున్నాడని అర్థమైంది. ఆమె మనసు సంతోషంతో పొంగిపోయింది. ఏ భార్యకైనా కావలసింది ఇంకేముంటుంది?
3 రోజుల తరువాత ఇక ఆగలేక నాకు ఆ బొమ్మ చూపించరా అని అడిగింది. అతని మొహం వాడిపోయింది. వెయ్యలేదు కళ్యాణి అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా పూర్తి కాలేదా అంది. లేదు, ఒక్క గీత కూడా వెయ్యలేదు. ఆమె దిగ్భ్రాంతితో నేను నమ్మను అంది గట్టిగా. అతడు మౌనంగా పక్క గదిలోకి వెళ్ళి దాన్ని తీసుకొచ్చాడు. అతను చెప్పింది నిజమే, అందులో ఒక్క గీత కూడా లేదు. ఆమె ఇంకా తన కళ్ళను తాను నమ్మలేకపోతోంది. ఒక రకమైన తెలియని భయం, జలధరింపు, సందిగ్ధత అన్నీ కలిసిన స్వరంతో అంది. మరి మీరు 3 రోజుల నుంచి? ప్రయత్నిస్తూనే ఉన్నాను కళ్యాణి. ఆమె మాటల్ని అర్ధోక్తిలోనే ఆపుచేసి అన్నాడు. కానీ 3 రోజుల నుంచి ఎంత ప్రయత్నించినా ఒక్క గీత గీయలేకపోయాను. ఎందుకు? అదే నాకు అర్థం కావడం లేదు. అతనికి అర్థం కాకపోవడంతో చిత్రమేమీ లేదు. కళాకారుడు, అందులోనూ చిత్రకారుడు. ఆర్టిస్టులకి అందాలని పట్టుకోవడమే తప్ప అంతఃసంఘర్షణ ఉండకూడదు. సొంత ప్రపంచంలో భావుకత్వమే తప్ప మరేదీ ఉండదు. కానీ శ్రీకళ్యాణి విషయం అలా కాదు. కళాకారులు ప్రకృతిని గమనిస్తే వ్యాపారవేత్తలు ప్రపంచాన్ని గమనిస్తారు. ఆ మరుసటి రోజు ఆమె ఆ దృష్టితో అతన్ని గమనించింది. కేవలం ఒకే ఒక్కరోజు అతన్ని పరిశీలనగా గమనిస్తే ఆమెకు అర్థమైపోయింది తను ఎందుకు బొమ్మ గీయలేకపోతున్నాడో. కార్తికేయకు అర్థం కాలేదు. గీయలేకపోవడానికి కారణము, ఆ కారణానికి పునాది ఆమెకు అర్థమైంది. ఆ పునాది తనే. ఆ కళాకారుడు ఆ ప్రపంచాన్ని వదిలేసి తన ప్రపంచంలోకి వచ్చేశాడు. తన సేవలతో అతని భౌతిక దినచర్య ప్రారంభమవుతుంది. ఆఫీస్కి వెళ్ళాక అలౌకిక లావాదేవీల్లో మానసిక దినచర్య కలుషితమవుతుంది. ఆ రకంగా భౌతికంగా మానసికంగా పాడైపోయాడు. ఇక అతనిలో ఆర్టిస్టు ఏం జీవించి ఉంటాడు? తనకి తెలియకుండానే ఒక కళాకారుణ్ణి మామూలు మనిషి స్థాయికి దింపింది. తనకి కళలంటే పెద్ద ఇష్టం లేకపోయి ఉండవచ్చు, కానీ ఒక మనిషి జీవితాన్ని నిర్దేశించే హక్కు, అందులోనూ తన భర్త జీవితాన్ని నిర్దేశించే హక్కు తనకి లేదు. ఆమె ఆ విషయమే అతనికి చెప్పింది. అతడికి మొదట అర్థం కాలేదు. నేను పెయింటింగ్స్ వేయలేకపోవటానికి నువ్వు చెప్పిన దానికి ఏమిటి సంబంధం అన్నాడు. పొద్దున లేచిన దగ్గర నుంచి మీ జీవితం నా చుట్టూ తిరుగుతుంది. మామూలు నర్సులు చేయాల్సిన పని కూడా మీరే చేస్తున్నారు. ఇక ఆఫీస్కి వెళితే ఎవరిని ఎలా మోసం చేయాలా అన్న ఆలోచనే సరిపోతుంది. ఆర్టిస్ట్కి కావలసిన తీరిక, స్వచ్ఛత మీకు దూరం అయ్యాయి. అందుకే మీరు గత 3 రోజుల నుంచి ఒక్క గీత గీయలేకపోయారు. నేను బొమ్మలు వేయటానికి నా సమయానికి సంబంధం లేదు. పగలంతా మండుటెండలో చెప్పులు కుట్టుకునే రోజుల్లో కూడా రాత్రిళ్ళో తెల్లవారుజామునో లేచి బొమ్మలేసేవాడిని. ఎందుకంటే అప్పుడు మానసికంగా మీ మీద ఎటువంటి ఒత్తిడులు లేవని ఎందుకు అనుకుంటున్నావు? ఆమె చిరాకు పెరిగిపోతుంది. అతని మీద కాదు, తన మీద తనకే. ఆ చిరాకులో స్వరం హెచ్చించి అన్నది, నేను అనుకున్నది ఎప్పుడూ తప్పు కాదు. అది అహంభావం కాదు, ఆత్మస్థైర్యం. నువ్వు అనుకున్నది ఎప్పుడూ తప్పు కాదు అనుకుంటే మరి ఆ నర్సులు చేయవలసిన పనులన్నీ నే చేస్తున్నానని ముందే ఎందుకు తెలుసుకోలేకపోయావు? చెప్పానుగా, ఒక రకమైన మత్తులో ఉన్నానని. అంటే నువ్వు అనుకునేదంతా నిజం కాదని, అప్పుడప్పుడు మత్తులో ఉంటావని నిరూపణ అయిందిగా. ఆమె ఇరిటేటింగ్గా అవును అయింది. అందుకే దాన్ని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను అంది. పాలు తీసుకొచ్చిన పని మనిషి ఆ అరుపులకి కిందికి వెళ్ళిపోయింది. మొట్టమొదటిసారి భార్యాభర్తలు ఇలా గొడవ పడటం పని వాళ్లకు కొత్తగా ఉంది. తాను కూడా స్వరం పెంచి మాట్లాడానని కార్తికేయ గుర్తించాడు. వచ్చి పక్కన కూర్చుంటూ నన్నేం చేయమంటావో చెప్పు కళ్యాణి అన్నాడు. ఒక్క విషయం గుర్తించమంటున్నాను. ఏమిటది? ఇది ఇలాగే కొనసాగితే మీలో ఆర్టిస్టు పూర్తిగా చచ్చిపోతాడు. చాలాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అతడు నెమ్మదిగా అడిగాడు, ఇదంతా నువ్వు ఒక మనిషి మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు చెబుతున్నావా, ఒక భార్య భర్తకు చెబుతున్నట్లు మాట్లాడుతున్నావా? ఆమె కన్ఫ్యూజ్ అయ్యి రెండిటికి తేడా ఏమిటి అంది. నాకే కాలో చెయ్యో విరిగి నెల రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చిందనుకో, పొద్దున్నే కాఫీ ఫ్లాస్క్ పట్టుకొచ్చి ఇచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావా? నాతో పాటు ఉంటావా? ఆమె చివుక్కున తలెత్తింది. అతను కొనసాగించాడు. ఖరీదైన ఆసుపత్రి, రోజుకు 5,000 రూపాయల బిల్లు, 4-5 నర్సులు, నగరంలోకెల్లా పెద్ద డాక్టర్లు, అందరినీ ఏర్పాటు చేస్తావు. అనుమానమేమి లేదు. కానీ అన్నీ ఉన్నా రాత్రి పగలు నా పక్కనే నువ్వు ఉంటావు. చెప్పు, ఉంటావా ఉండవా? ఆమె తలదించుకుంది. అతడు ఆమె తల మీద చెయ్యి వేసి అన్నాడు, ఎందుకంటే అది ప్రేమ.
ప్రేమ కన్నా గొప్పది ఏదీ లేదు. చివరికి కళ కూడా ప్రేమ కన్నా చిన్నదే. అందుకే నన్ను నీ నుంచి దూరం చేయకు. ఆమె కళ్ళు మూసుకుంది. అతడు వెళ్ళటం అడుగుల చప్పుడు తెలుస్తుంది. ఆమె కళ్ళు తెరవలేదు. అతడి మాటలే చుట్టూ మార్మోగుతున్నాయి. ఖరీదైన హాస్పిటల్, రోజుకి 5,000 బిల్లు, 4-5 నర్సులు, నగరంలోకెల్లా పెద్ద డాక్టర్. అన్నీ ఉన్నా కూడా నువ్వు రాత్రి పగలు నా పక్కనే ఉంటావు. చెప్పు, ఉంటావా ఉండవా? ఉండను. మనసు వణికింది. అయినా అనుకుంది, ఎలా ఉండగలను? హాస్పిటలు, నర్సులు, డాక్టర్లు, డబ్బు అన్నీ కావాలంటే ఎలా ఉండగలను? ఈ మాటలు పైకి అంటే సమస్త నారీలోకము మహాపతివ్రతలు తనని చీతారు. కళకన్నా ప్రేమ గొప్పదే, కానీ ప్రేమ కన్నా జీవితం గొప్పది. 24 గంటలు శుశ్రూష చేస్తూ మధ్య మధ్యలో పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటుంటే అందరూ సంతోషిస్తారంటే అలా చేయడానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ఒకే ఒక్క పదం ఉన్నదే, ఒక్క పదం, అదే ఈ ప్రపంచంలో చాలా కొద్ది మందిని మిగతా వారి నుంచి వేరు చేస్తుంది. ఆ పదం పేరు డిటాచ్మెంట్. నిజమైన వ్యాపారవేత్తకి కావలసింది. కార్తికేయ ఈ విషయం ఎందుకు గుర్తించడు? వ్యాపారవేత్తకే కాదు, కళాకారుడికి కూడా ఈ డిటాచ్మెంట్ కావాలని. సరిగ్గా ఆ సమయంలో ఓ ఫోన్ వచ్చింది. శ్రీకళ్యాణి గారు ఉన్నారా? అట్నుంచి వినిపించింది. మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? వివేకానంద గారి పిఏని. మినిస్టర్ గారు మీతో మాట్లాడతారట. ఫోన్లో చిన్న చప్పుడు. కొన్ని క్షణాల తర్వాత వివేకానంద కంఠం వినిపించింది. ఎవరు? కళ్యాణి గారా? సెంట్రల్ మినిస్టర్కి తనతో ఏం పనో ఆమెకు అర్థం కాలేదు. అవును సార్ అంది. నేను వివేకానందను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఫోన్లో కాదు, నేనొచ్చి స్వయంగా మాట్లాడతాను. ఓ గంట టైం ఇవ్వగలవా? అదేంటి సార్, మీరు వస్తానంటే అభ్యంతరం ఏముంటుంది? ఇంగ్లీష్లో అంది. ఇంకో 10 నిమిషాల్లో వస్తాను ఆగి అన్నాడు. చాలా వ్యక్తిగతమైన విషయం. దయచేసి ఇంకెవ్వరూ లేకుండా చూడమ్మా, నీ భర్తతో సహా. ఆమె భృకుటి ముడివడింది. తామిద్దరూ మాట్లాడుకునేటప్పుడు తన భర్తని ఎందుకు ఆయన ఉండవద్దన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏమీ ప్రశ్నించకుండానే ఆమె ఫోన్ పెట్టేసింది. 10 నిమిషాల తర్వాత కారు వచ్చి పోర్టికోలో ఆగింది. ఎక్కువ మంది లేరు. అయినా బాడీగార్డ్లు, ఆయన అంతే. నౌకరు సాదరంగా ఆయన్ని పైకి తీసుకెళ్ళాడు. రండి, కూర్చోండి. ఐఎమ్ సారీ, నేను లేవలేను అంది కళ్యాణి. పర్వాలేదమ్మా, కూర్చో. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వివేకానంద. ఆమె ఆరోగ్యం గురించి కొంచెంసేపు ప్రశ్నించాడు. ఆయన వచ్చింది ఇటువంటి యోగక్షేమాలు అడగటానికి కాదని, వేరే ఏదో ఉందని ఆమెకు తెలుసు. అయినా తెలియనట్లే జవాబిచ్చింది. ఆయన కూడా తాను వచ్చిన పని చెప్పవలసిన సమయం ఆసన్నమైనట్లు గుర్తించి, విషయానికి ప్రారంభంగా, మీ కార్తికేయ సిమ్లా పోటీలకు వచ్చాడు కదూ అన్నాడు. అవును అందామె. సినిమాలో ఓ గొప్ప సీను ప్రారంభానికి ముందు ప్రేక్షకుల్ని మూడ్లోకి తీసుకువెళ్ళడానికి సంగీత దర్శకుడు వదిలిపెట్టిన నిశ్శబ్దంలా ఆ గదిలోనూ నిశ్శబ్దం వ్యాపించింది. దాన్ని ఆయన భగ్నపరుస్తూ అన్నాడు, నాకెందుకో కార్తికేయ మామూలు వ్యక్తిలా కనిపించలేదు. ఏదో గొప్ప శక్తి తనలో దాచుకున్న అపురూపమైన మనిషిలా కనిపించాడు. నా అభిప్రాయాన్ని నా కూతురు బలపరిచింది. అలాంటి పెయింటర్ శతాబ్దానికి ఒకరు పుడతారని చెప్తే ముందు నేను నమ్మలేదు. అతను సిమ్లాలో వేసిన పెయింటింగ్స్నన్నిటినీ తెప్పించాను. నేను చూడటమే కాదు, ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్లతో పరీక్ష చేయించాను. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఆయన ఆగి అన్నాడు, అది అద్భుతం, నిజంగా అద్భుతమైన కళాఖండం. 1-2 రోజుల్లోనే అంత గొప్ప చిత్రం వేయగలిగాడంటే అతడు మామూలు మనిషి అయి ఉండడు. భూమి మీద ఒక పని పూర్తి చేయటం కోసం దేవుడు పంపిన మనిషి అయి ఉంటాడు. ఆ తరువాత ఆయన స్పష్టంగా, క్లుప్తంగా చెప్పాడు. ఇక అసలు విషయానికి వస్తే, లియనార్డో, మైకలాంగిలో, పికాసో తరువాత నీ భర్తని ఈ చిత్రకళా చరిత్రలో 4వ వాడిగా చేయటానికే నేను ఇక్కడికి వచ్చాను. పెద్ద చప్పుడుతో ఏసీ ప్రారంభమైంది. శ్రీకళ్యాణి బ్లాంక్గా ఆయన వైపు చూస్తోంది. ఆమెకి ఆయన చెబుతున్నది అర్థం కాలేదో, లేక అర్థమైనది మెదడు స్వీకరించలేదో ఆమెకే తెలియటం లేదు. నీకిదంతా ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ నాకెందుకో అలా అనిపిస్తుంది. నేనిదంతా నిస్వార్థంగా ఏమీ చెయ్యటం లేదు. రాజకీయ నాయకుడు ఎవ్వరూ స్వార్థం లేకుండా ఏ పని చెయ్యడు. నేను నీ భర్త చేత ఒక బొమ్మ వేయిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే అతడి సమయాన్ని, కళని కొనుక్కుంటానన్నమాట. ఆ తరువాత ఏ బ్రిటిష్ మ్యూజియంకో దాన్ని అమ్ముకుంటాను. అదంతా నా గొడవ. లాభం రాని నష్టం రాని నేను భరిస్తాను. పేరు మీది, లాభం నాది. ఈ ఒప్పందం బావుందా? ఆమె ఇంకా తేరుకోలేదు. ఆయన ఇంకాస్త విపులంగా అన్నాడు, ఈ ప్రపంచపు అత్యుత్తమ చిత్రం మోనాలిసా, అది 2వ స్థానానికి వెళ్ళిపోయేటట్టుగా ఒక అద్భుతమైన చిత్రం కార్తికేయతో నేను వేయించుకుంటాను. దాన్ని ఎలా మార్కెట్లో పెట్టాలి, దాని రేటు ఎలా పెంచాలి అన్నీ నేను చూసుకుంటాను.
ఒక పెద్ద దేశపు కేంద్ర మంత్రిగా దాన్ని సాధించటం నాకు పెద్ద కష్టం కాదు. ఇక దానిలో ఏమాత్రం విషయం ఉన్నా చరిత్రలో అది నెంబర్ 1గా నిలిచిపోతుందని నాకు నమ్మకం ఉంది. చెప్పు కళ్యాణి, దీనికి నువ్వు ఒప్పుకుంటావా? నాదేముంది, ఆయన ఒప్పుకుంటే. అతన్ని ఒప్పించాలి. వినరు, డబ్బు కోసం అంటే అసలు వినరు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. లేకపోతే అతడినే డైరెక్ట్గా అడిగి ఉండేవాణ్ణి. ఆమె జవాబు చెప్పలేదు. ఆయన అన్నాడు, ఇందులో కేవలం డబ్బే కాదు, కీర్తి, ప్రతిష్ట. చరిత్రలో అంటున్న మాటల్ని మధ్యలోనే ఆపేసి, చరిత్ర నిలబడిపోవటం, కీర్తి, ప్రతిష్ట ఇలాంటివేవి ఆయనకు పట్టవు. నాకు తెలుసు. మోనాలిసా పెయింటింగ్ వేసిన చిత్రకారుడు కూడా ఇవన్నీ ఆశించి కానీ, చరిత్రలో నిలబడిపోతానని కానీ దాన్ని వేసి ఉండడు. మరి నేనేం చేయగలను? బొమ్మ వేయటానికి ఒప్పించు, మిగతా విషయాలు నాకు వదిలిపెట్టు. ఆ బొమ్మ ఎలా ఉన్నా సరే దాన్ని వేయటానికి పట్టే కాలానికి నేను ఖరీదు చెల్లిస్తాను. ఖరీదు సంగతి అలా ఉంచండి. ఆయనకి వ్యాపకం కల్పించడం కోసం మొన్న నేను వేయమంటేనే ఆయన వేయలేకపోయారు. అది అతని తప్పు కాదు, ఈ వాతావరణం తప్పు. దాని నుంచి విడదీయాలి. అంటే అతను బొమ్మ వేస్తున్నంతకాలం నాతోనే ఉంటాడు. నాతో అంటే నాతో కాదు, ఏ స్విట్జర్లాండ్లోనో కన్యాకుమారిలోనో. అతను ఎక్కడ కావాలంటే అక్కడ. ఎంతకాలం? బొమ్మ పూర్తయ్యే వరకు. ఎంతకాలమైనా సరే. అది 2 నెలలు కానీ, 4 నెలలు కానీ, 6 నెలలు కానీ. అంతవరకు నువ్వు అతన్ని చూసే ప్రయత్నం కూడా చేయకూడదు. ఆమె మొహం చిట్లించింది. అవును, అందుకే నీ దగ్గరకు వచ్చాను. అతనితో ప్రపంచపు అత్యుత్తమ బొమ్మ వేయించాలంటే అతన్ని మన ప్రపంచానికి దూరం చెయ్యాలి. దానికి నీ అనుమతి కావాలి. ఆమె మాట్లాడలేదు. ఆయన బ్రీఫ్ కేస్ తెరిచాడు. అతను బొమ్మ వేయటానికి ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. ఎన్ని నెలలు పడితే అన్ని నెలలు, నెలకు 10 లక్షలు చొప్పున ఇస్తాను. ఇదిగో 4 నెలల అడ్వాన్సు, 40 లక్షలు. ఆమె ఊపిరి బిగపట్టింది. 40 లక్షలు. ఆయన బ్రీఫ్ కేస్ మూసేశాడు. ఆమె అంది, మీరే స్వయంగా కార్తికేయతో మాట్లాడితే బాగుంటుందేమో. వినడు. ఈ కళాకారులంత మొండివాళ్ళు మరెవ్వరూ ఉండరు. నా కూతురు కూడా అంతే, నీకు తెలుసు కదా. 40 లక్షలు కాదు, 4 కోట్లు ఆ కార్తికేయ ముందు పెట్టినా తీసుకోడు. నేను మాత్రం తీసుకుంటానని మీకేంటి నమ్మకం? వచ్చే ముందు అంతా ఎంక్వైరీ చేసే వచ్చాను. మీ ఆర్థిక స్థితి నాకు బాగా తెలుసు. ఆమె ఆశ్చర్యాన్ని అణుచుకునే ప్రయత్నమేమీ చెయ్యలేదు. విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. ఆయన అన్నాడు, నేను నీ బ్యాంకర్స్తో మాట్లాడతాను. రేపటి నుంచే వాళ్ళ ఆంక్షలు తొలగించేలా చేస్తాను. నీ కంపెనీ లావాదేవీలన్నీ మామూలుగా కొనసాగుతాయి. సాల్మన్ కంపెనీ వాళ్ళు నీ వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోమని వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా నీ సరుకు ముంచేసిన షిప్పింగ్ కంపెనీ నెల రోజుల్లో ఖరీదు చెల్లించేలా చేస్తాను, డాలర్ల రూపంలో. ఆమె కన్నార్పటం కూడా మరిచిపోయి ఆయన వైపు చూస్తోంది. ఆయన బ్రీఫ్ కేస్ తీసుకొని లేచి నిలబడి అన్నాడు, ఇవన్నీ నాకెలా తెలిసాయా అని ఆశ్చర్యపోకు. రంగంలోకి దిగే ముందే అక్కడి వాతావరణం క్షుణ్ణంగా తెలుసుకోవడం పొలిటికల్గా ముఖ్య లక్షణం. నేను ఆశ్చర్యపోతున్నది అంతుకు కాదు. నెలకి 10 లక్షలు ఇచ్చి, ₹1,00,00,000 బ్యాంకు ఇబ్బందులు తీర్చి, ఇవన్నీ మీరు కేవలం ఒక్క పెయింటింగ్ కోసం చేస్తున్నారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఆయన నవ్వాడు. ఏమీ ఆలోచించకుండా వ్యాపారం చేస్తానని ఎలా అనుకున్నావు? నీ భర్త తప్పకుండా గొప్ప బొమ్మ గీయగలడు. అదృష్టం ఏమాత్రం బాగున్నా ₹1,00,00,000కి తక్కువ కాకుండా దాన్ని నేను నమ్మగలను. ఆ నమ్మకం నాకుంది. ఒక కళాకారుణ్ణి చరిత్రలో నిలబెట్టడానికి అది చాలా తక్కువ ఖర్చు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. ఆ తరువాత తలుపు దగ్గరగా వేసి బయటకు నడిచాడు. నడుస్తూ అనుకున్నాడు, కన్న కూతురి శేష జీవితం చివరి 6 నెలలు కోరుకున్న వాడితో ఏర్పాటు చేయటం కోసం ఇది చాలా తక్కువ ఖర్చు. నీకేమన్నా మతిపోయిందా కళ్యాణి? ఆయన కోసం నేను బొమ్మ వేయటం ఏమిటి? దానికి ఆయన నెలకు 10 లక్షలు ఇవ్వటం ఏమిటి? ఏ చిత్రకారుడికి రానంత డబ్బు అందామె. నేను మాట్లాడుతున్నది డబ్బు గురించి కాదు, ఆయనకొచ్చిన ఆలోచన గురించి. ఏం తప్పేముంది? పూర్వకాలం రాజులు, జమీందారులు ఇలాగే కళాకారులకు డబ్బిచ్చి బొమ్మలేయించడం, కావ్యాలు రాయించడం చేసేవారుగా అంది. ఆ మాటలకు అతడు దిగ్భ్రాంతి చెందాడు. నేను జమీందారుల దగ్గర పనిచేసేవాడిలా కనపడుతున్నానా అన్నాడు అతి కష్టం మీద తేరుకుని. నా ఉద్దేశం అది కాదు. మైకలాంజిలో కూడా డబ్బుకే పనిచేసేవాడు కదా. కార్తికేయ వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏదో తెలియని ఇబ్బందితో ఇలా టైం
గడువు పెట్టుకుని బొమ్మలేయటం నాకు రాదు. అదీగాక ఆయన ఊహించినంత ఖరీదు గల బొమ్మ నేను వేయలేను. ₹1,00,00,000 విలువ గల బొమ్మ అసలు నేను ఊహించను కూడా ఊహించలేను అన్నాడు. అది మన సమస్య కాదు, ఆయనది. ఆ ఆలోచన ఆయనకు వచ్చిందై ఉండదు, అనుజ్ఞదై ఉంటుంది. శ్రీకళ్యాణి నుదురు చిట్లించి అనుజ్ఞ ఆలోచన ఏమిటి అంది. ఎప్పటికైనా అంత గొప్ప బొమ్మ వెయ్యాలని మాటల సందర్భంలో అంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ అమ్మాయి ఢిల్లీ నుంచి మీకేదో వీడియో క్యాసెట్ పంపింది. అక్కడే బల్ల మీద పెట్టాను. ఆ తర్వాత చూస్తే కనపడలేదు. అతడు దాని మీద అంత ఆసక్తి చూపకుండా పోన్లే తర్వాత చూసుకోవచ్చు అన్నాడు. శ్రీకళ్యాణి అదే ప్రసక్తి కొనసాగిస్తూ ఆయన మిమ్మల్ని తనతో పాటు తీసుకువెళతానన్నారు. మీకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తానన్నారు అంది. చెప్పానుగా, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఎంతకాలం? నీకు బాగయ్యే వరకు. నా జీవితం బాగుపడకపోతే? వాదించొద్దు కళ్యాణి. నువ్విక్కడ ఇలా ఉంటే నేనెక్కడికో వెళ్ళి బొమ్మ ఎలా వేయను? పోనీ ఇక్కడే ఉండి ఆయన అడిగిన బొమ్మ వేయండి, దానికి ఆయన్ని ఒప్పిద్దాం. అలా అయితే ఆయన నెలకి 10 లక్షలు ఇచ్చే షరతుకు ఒప్పుకోకపోవచ్చు. నీకేంటి లాభం? ఆమె నొచ్చుకుని, అంటే ఇదంతా కేవలం నేను డబ్బు కోసమే చేస్తున్నాను అనుకుంటున్నారా అంది బాధగా. నా అభిప్రాయం అది కాదు. నేను ఇక్కడే ఉండి బొమ్మ వేస్తాను అంటే ఆయన సరే అలాగే వేసివ్వు, పూర్తయిన తర్వాతే కొనుక్కుంటాను అంటాడు. అది నా ఉద్దేశం. ఆమె చాలాసేపు మాట్లాడలేదు. చివరికి సర్లేండి ఆయనకు కబురు చేసి ఈ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను అంది. అతనొచ్చి ఆమె పక్కగా కూర్చుని లాలనగా, నన్ను అర్థం చేసుకో కళ్యాణి, నాకు బొమ్మ వేయటం చేత కావడం లేదు. ప్రతి ఆర్టిస్ట్కి జీవితంలో కొంతకాలం పాటు వాక్యూమ్ ఏర్పడుతుంది. దానికి తర్కం ఉండదు. ముందు నువ్వు బాగుపడాలి. అప్పటి వరకు నన్ను బలవంత పెట్టకు. నేను వేయగలనని చెప్పి ఆయన్ని మోసం చేసి మన పబ్బం గడుపుకోవడం నాకు ఇష్టం లేదు. మన ఆర్థికపరమైన కష్టాలంటావా, వాటిని మరో రకంగా అధిగమించడానికి ప్రయత్నిద్దాం అన్నాడు. ఆమె అతని వైపు శూన్యంగా చూసింది. అతడు నిస్సహాయంగా నవ్వాడు. ₹1,00,00,000 కష్టాన్ని ఏ విధంగా అధిగమించగలం అని ఆలోచిస్తున్నావా? చూద్దాం, ఏదో ఒకటి జరగకపోదు కదా అన్నాడు. అతడు అన్నట్లు ఆ ఏదో ఒకటి జరిగింది. ఆ రాత్రే శ్రీకళ్యాణి మంచం పక్కన చిన్న అద్దపు షోకేస్ ఉంది. స్విట్జర్లాండ్ నుంచి తెచ్చిన బొమ్మ అది. చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఆ రాత్రి ఆ బొమ్మ మీదకు వెళ్ళింది వాళ్ళ సంభాషణ. నాంది మరోలా మొదలై, నేను రోజు రోజుకి లావైపోతున్నాను కదూ అంది కళ్యాణి. అటువంటిది ఏమీ లేదే అన్నాడు ఆమెను పరీక్షగా చూస్తూ. ఏ రకమైన ఎక్సర్సైజు లేదు, పడుకొని ఉండటమే కదా. దానికి సరిపోయేటట్టు డైట్ కూడా బాగా తగ్గించావు కదా. ఆమె గతాన్ని తలుచుకుని రవ్వంత విషాదంగా, బాగున్న రోజుల్లో రోజు ఎన్ని పనులున్నా కనీసం అరగంటైనా ఎక్సర్సైజ్ చేసేదాన్ని అంది స్వగతంగా. ఆమె మూడు మార్చటం కోసం ఈ ప్రపంచంలో సన్నగా ఉన్న వాళ్ళంతా రోజు ఎక్సర్సైజ్ చేస్తారా ఏమిటి? దేవుడే కొన్ని తప్పనిసరి వ్యాయామాలు స్వభావ సిద్ధంగా కల్పిస్తాడు అన్నాడు నవ్వుతూ కార్తికేయ. ఆ రాత్రి ఎప్పుడో ఆమెకు నిద్ర పట్టేసింది. ఆ మరుసటి రోజు పొద్దున 10 బ్యాంకర్లు ఆమె గోడౌన్లకు తాళాలు వేశారు. మొత్తం సిబ్బంది అంతా నిస్సహాయంగా చూస్తూ ఉండగా సరుకున్న గదులకు తాళాలు వేసి సీల్ చేసి వెళ్ళిపోయారు అంది కళ్యాణి. ఇక ఆ ప్రసక్తి మాట్లాడడం ఇష్టం లేనట్లు మాట మార్చి, ఆ ఢిల్లీ నుంచి వచ్చిన క్యాసెట్ దొరికిందా అని అడిగింది. లేదే, నువ్వెక్కడో పెట్టానన్నావుగా. ఆ పక్కనే పెట్టానండి, ఎవరు తీసి ఉండరో. ఆ బల్ల మీద చూడండి అంది. బల్ల మీద చాలా పుస్తకాలు చిందరవందరగా పడి ఉన్నాయి. అతడు వాటిని అటు ఇటు కదిపి చూశాడు. ఎప్పటి నుంచో అవి అక్కడ పడి ఉన్నాయి. శ్రీకళ్యాణికి సంబంధించిన వస్తువులవి. వాటిని వెతుకుతూ ఉండగా సగం తెరిచి ఉన్న పర్సులో నుంచి తెరిచి ఉన్న కొండ చిలువ నోట్ల నాలుకల కనపడింది టిక్కెట్టు. అదేమిటా అని తీసి చూస్తే అతడి ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని రెట్టింపు చేస్తూ కలకత్తా విమానం టిక్కెట్ అది. ఎప్పుడో చాలా రోజుల క్రితం ఓ రోజు విధి పాములా కాటేసి ఆమెను శాశ్వతంగా పక్క మీదకి చేర్చిన రోజు. హోటల్కి ఆమె అతడిని తీసుకెళ్లిన రాత్రి హోటల్లో ఆమె స్పృహ తప్పి పడిపోగానే ఆమెను అలాగే ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటి వస్తువులవి. ఎవ్వరూ కదపకుండా అలాగే ఉన్నాయి. అదే పర్సులో కలకత్తా టిక్కెట్టు. ఇదేమిటి అతను అడిగాడు. ఆమె మామూలుగా అంది. ఆ రోజు మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళినప్పుడు తెచ్చాను. దేనికి? మిమ్మల్ని శాంతినికేతన్కి పంపటానికి. అతడు ఆమెకు దగ్గరగా వచ్చి, నాకు అర్థం కావటం లేదు కళ్యాణి, మరి నాకు ఆ విషయం చెప్పలేదేమి అన్నాడు. ఎక్కడ చెప్పను, హోటల్లోనే స్పృహ తప్పిపోయానుగా.
ఏదో అర్థం కాని ఇబ్బంది ఫీలింగు. అది కాదు కళ్యాణి, నువ్వు నన్ను ఆ హోటల్కి తీసుకెళ్ళింది ఈ శుభవార్త చెప్పడానికేనా? అవును, మీరు నా ఆస్తి అంతా అయిపోయిందనుకుని నా తరపున జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డారు. నేను చాలా కదిలిపోయాను. అందుకు బహుమతిగా మిమ్మల్ని శాంతినికేతన్ పంపి మీరు అక్కడ ఎంతకాలం ఉంటే అంతకాలం మీ ఖర్చు నేను భరించేలా ఏర్పాటు చేశాను. ఆ టికెట్ మీకు హోటల్లో ఇద్దామనుకుని డిన్నర్కి పిలిచాను. కానీ తాను పొరపాటు పడ్డాడు. ఇంకోలా అనుకున్నాడు. ఆమె అంతకు ముందే రాత్రి తనతో పెళ్లి ప్రసక్తి తీసుకురావడంతో అందుకోసమే డిన్నర్కి తీసుకువచ్చింది అనుకున్నాడు. హోటల్లో కూడా ఆమె జైలుకి ప్రతిరోజు క్యారియర్ తీసుకువస్తాననటం తన అభిప్రాయానికి బలం చేకూర్చింది. అందుకే నిస్సహాయ స్థితిలో ఆస్తి పోయి అచేతనంగా పడి ఉన్న ఆమెను వివాహం చేసుకుంటానన్నాడు. ఆమె ఆస్తి పోలేదని తనకి అప్పటికి తెలియదు. పెళ్లి చేసుకుంటావా అని ఆమె అడగటం సరదాగా ఆట పట్టించటం అని అనుకోలేదు. పెళ్లికి ముందు రాత్రి ఆమె అన్న మాటలు గుర్తొచ్చాయి. మీకేం తక్కువ, గుణం ఉంది, అందం ఉంది, అన్నిటికన్నా మించి స్వార్థం లేదు, చేతిలో గొప్ప కళ ఉంది. తను అన్నాడు, కాస్త ఆలోచించుకొనివ్వండి. నా దగ్గర డబ్బు లేదనేగా మీరు తటపటాయిస్తున్నారు. ఈ సంభాషణ అంతా కేవలం తనని పరీక్షించటానికే. తను ఆ విషయం గుర్తించలేదు. ఒక వంటవాడిని ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీకళ్యాణి లాంటి వ్యాపారవేత్త చేసుకోదని, ఆమెకు అలాంటి ఆలోచన రాదని తను అనుకోలేదు. ఆమె ఒకందుకు తనని డిన్నర్కి తీసుకువెళితే తను ఇంకొకందుకు అనుకున్నాడు. ఇన్ని ఆలోచనలతో కలత చెందిన మనసుతో అతడు భార్యకి దగ్గరగా వచ్చి కూర్చుంటూ అన్నాడు, నేను తప్పు చేశానా కళ్యాణి? మన పెళ్లికి ముందు నీకు నా మీద అటువంటి అభిప్రాయమే లేదు కదా? ఆమె అతని వైపు సూటిగా చూసింది. అతడు మళ్ళీ అన్నాడు, నీలో ఆ అభిప్రాయాన్ని కలిగించింది నేనే కదూ. మరో రకంగా చెప్పాలంటే ఒక నిస్సహాయమైన స్థితిలో ఈ పెళ్లికి ఒప్పించినట్టున్నాను కదూ. ఆమె జవాబు చెప్పలేదు. చెప్పు కళ్యాణి, నీ నిస్సహాయ స్థితిని నేను ఉపయోగించుకున్నానా? ఆమె చాలా గాఢమైన నిశ్శబ్దాన్ని పట్టుహేళన ఛేదిస్తూ అన్నది. అవును. గ్రీష్మతాపాన్ని భరించలేక ఒక కాకి పిల్ల దాహార్తితో చనిపోతూ దీనంగా అరిచిన అరుపు అతని గొంతులో నుంచి బయటకు రాబోయి బలవంతంగా ఆగింది. ఆమె స్పష్టంగా అన్నది, మానసిక సంబంధాలన్నీ వ్యాపార బంధాలేనని నా నమ్మకమని మీకు మొదటి నుంచి తెలుసు. ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని వివాహం చేసుకున్నానో కూడా మీకు తెలుసు. మీరు ఊహించినది నిజమే. ఆ రాత్రి మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళింది కేవలం ఒక నిజాయితీపరుడైన చిత్రకారుణ్ణి నా వంట మనిషి స్థానం నుంచి తప్పించి అతడికి ఇష్టమైన చోటుకు పంపాలని. పెళ్ళైన రోజు నుంచి నేను సుఖంగా ఉన్న మాట కూడా నిజమే. కానీ మీ త్యాగాలు, నిజాయితీలు నన్ను సంతోషంగా ఉంచలేవు. ఈ విషయం మీరు గుర్తించేలా ఎలా చెయ్యాలా అని ఇంతకాలం ఆలోచిస్తూ వచ్చాను. ఈరోజు విధివశాత్తు మీరు నమ్మే అవకాశం దొరికింది. ఇలా మంచం మీద పడున్న భార్యకు ప్రేమ పేరిట సేవ చేయటం కన్నా మీ రంగంలో మీరు రాణించి ఈ ప్రపంచపు నెంబర్ 1 చిత్రకారుడైతే నేనెక్కువ సంతోషిస్తాను. నిశ్శబ్దం, గుండెల్ని నిలువునా చీల్చే నిశ్శబ్దం. అతడు భారంగా లేచి నిలబడ్డాడు. ఆమె అతని వైపు చూడలేదు. అతడు గాఢంగా నిట్టూర్చి, వివేకానంద గారికి చెప్పు కళ్యాణి, నేను ఒప్పుకున్నానని అన్నాడు. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. అతడు గదిలోంచి వెళ్ళిపోవటం తెలుస్తోంది. తలుపు మూసుకున్న శబ్దం వినపడింది. ఆమె కంటి నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. తన వాక్చాతుర్యంతో, తెలివితేటలతో, వాదనా పటిమతో వ్యాపారంలో చాలామంది ప్రత్యర్థుల్ని గతంలో ఓడించిందామె. ఇప్పుడు అదే ఆర్టుతో తనని తాను ఓడించుకోవటంలో కూడా సఫలీకృతురాలైంది. అంత కఠినంగా తాను ఉండకపోతే అతడు తనను వదిలేసి వెళ్ళడని ఆమెకు తెలుసు. వెళ్ళకపోతే సుఖంగా ఉండలేడని కూడా తెలుసు. బల్ల మీద కుర్రవాడి స్ప్రింగు బొమ్మ ఊగుతూనే ఉంది. రాత్రి పక్క మీద భర్త కదలికలు గుర్తొస్తూనే ఉన్నాయి. కంటి నుంచి కారే నీటిని తుడుచుకునే ప్రయత్నం ఏమీ చేయకుండా మనసులోనే అనుకుంది, ఇంతకన్నా నా భర్తకి నేనేం చెయ్యగలను? సంధ్య తలుపు వెనక మృత్యువులా ఉండని, పొంచుండని నా జీవిత క్యాన్వాసు మీద నుంచి అతని కుంచని త్రుంచని, తప్పించని. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.